ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు ఒకటి. ఇది కర్నూలు లోక్సభ పరిధిలో ఉంది. మొత్తం 2,27,000 ఓటర్లున్నారు. ప్రస్తుత శాసనసభ్యుడు 2019లో వైఎస్ఆర్సీపీ తరపున చెన్నకేశవరెడ్డి తన సమీప తెదేపా అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డిపై 25,600 ఓట్ల మెజార్టీ గెలిచారు. ఈ నియోజకవర్గంలో నందవరం, గోనెగొండ్ల, ఎమ్మిగనూరు మండలాలున్నాయి. కాంగ్రెస్ 7 సార్లు, తెదేపా 5 సార్లు, వైఎస్ఆర్సీపీ ఒకసారి గెలుపొందారు. 1955లో ఈ నియోజకవర్గం నుంచి దామోదరం సంజీవయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. 1962లో స్వతంత్ర పార్టీ తరపున వీరభద్రగౌడ్ గెలిచారు. 1967, 1972లలో సత్యనారాయణరాజు కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. 1978లో హనుమంతరెడ్డి, 1983లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఇక 1985 నుంచి తెదేపా హవాలో ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన బివి మోహనరెడ్డి 1985, 89, 1994, 1999లలో తెదేపా తరపున గెలుపొందారు. 2004, 2009లలో ప్రస్తుత శాసనసభ్యుడు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి దివంగత బివి మోహన్ రెడ్డి కుమారుడు బివి జయనాగేశ్వరరెడ్డి గెలుపొందారు. ఇక 2024 ఎన్నికల బరిలో తెదేపా తిరిగి మాజీ శాసనసభ్యుడు బివి జయనాగేశ్వరరెడ్డి బరిలో దింపింది. గత ఎన్నికల్లో జనసేన, భాజపాలకు 6,000 ఓట్లకు పైగా వచ్చాయి. ఈ పర్యాయం కూటమిగా పోటీలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన చిన్నకేశవరెడ్డిని కాదని మాజీ ఎంపీ బుట్ట రేణుకను ఎమ్మిగనూరు అభ్యర్థిగా ప్రకటించారు. అంతకుముందు మాచాని వెంకటేష్ను ఇన్ఛార్జిగా నియమించారు. కానీ అది నిలబడలేదు. వీరశైవ లింగాయట్ చైర్మన్ రుద్రగౌడ్కు టికెట్ ఆశించారు. ఈ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం అధికంగా ఉంది. వర్గ విభేదాలు ఎమ్మిగనూరులో వైసీపీ కొంపముంచనున్నాయి. కేవలం ఆర్థిక శక్తిపై బుట్ట రేణుక ఆధారపడ్డారు. ఇటీవల చంద్రబాబు ఎమ్మిగనూరులో పాల్గొన్న ప్రజాగళంకు ప్రజలు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పెళ్లిబుకుతున్న ప్రజా వ్యతిరేకత ఎమ్మిగనూరులో కూడా తీవ్రంగానే ఉంది. బీవీ కుటుంబమే తెలుగుదేశంగా నడిచింది. నారా లోకేష్ యువగలం యాత్రలో ఎమ్మెల్యే భూ కబ్జాల భాగోతాన్ని వెలికితీశారు. ఈసారి ఎన్నికల్లో జయనాగేశ్వరరెడ్డికి పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతున్నట్లు తెలుస్తోంది. జయనాగేశ్వరరెడ్డి ఈ ఎన్నికల్లో కాస్త కష్టపడితే ఎమ్మిగనూరులో గెలిచే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.